హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. ఈరోజు పవర్ సెక్టర్కి సంబంధించిన ఒక స్టాక్ అయితే నేను స్టడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎస్ఎంఈ సెగ్మెంట్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి అగ్ని గ్రీన్ ఎనర్జీ ఫ్రెండ్స్. వీళ్ళ ప్రోడక్ట్లు చూసినట్లయితే లైటింగ్ సిస్టమ్స్, పవర్ కండిషనింగ్ యూనిట్స్, సోలార్ ఎంపీటీ ఛార్జర్స్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్స్, సోలరైజర్ అండ్ రిమోట్ మానిటరింగ్ సిస్టము, సోలార్ పంప్స్, ఈ ప్రొడక్ట్లు అండ్ సర్వీసింగ్ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ కంపెనీ షేర్ ప్రైస్ మనం చూసినట్లయితే ఇది ఆల్మోస్ట్ 44 రూపీస్, 44.8 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. 52 వీక్ హై తీసుకున్నట్లయితే 84.7 రూపీస్ ఉంది. లో వచ్చేసి 22.8 రూపీస్ ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 87.5 క్రోర్ ఉంది ఫ్రెండ్స్. స్టాక్ పీ అయితే చాలా హైలో ఉంది, 230 రూపీస్ ఉంది, 230 ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి 15.8 ఉంది. ఆర్ఓసి 5.48, ఆర్ఓఐ వచ్చేసి 1.25% ఉంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ ఇన్వెస్టర్లు చూసినట్లయితే ప్రమోటర్కి ఆల్మోస్ట్ 70.57% హోల్డింగ్ వాటా ఉంది ఫ్రెండ్స్. రిమైనింగ్ది డిఐఎస్కి అయితే పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్. పబ్లిక్ వచ్చేసేసి 29.43% ఉంది ఫ్రెండ్స్. ప్రమోటర్ అయితే తన వాటాని అయితే కదిలించలేదు ఫ్రెండ్స్, అది అలాగే నడుస్తుంది. బట్ ఈ పబ్లిక్ది ఏదైతే పబ్లిక్లో ఉన్న షేర్ హోల్డర్స్ అయితే క్రమంగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అదే అటు ఇటు చేతులు మారుతూ ఉన్నట్టుంది. సో ఇప్పుడు ప్రమోటర్స్ మొత్తం అంటే నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చూసినట్లయితే 868 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్ దీంట్లో. ఇది ఎందుకంటే ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఉంది కాబట్టి ఇది మనం బై చేయాలంటే ఆల్మోస్ట్ 1.3 to 1.4 ల్యాక్ వరకు అవసరం ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ కంపెనీ చార్ట్ చూసినట్లయితే ఇది ఆల్మోస్ట్ 52 వీక్ హై నుంచి 50% డౌన్ అయినట్టు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి 50 రూపీస్ కనుక క్రాస్ అయితే మనకి అరౌండ్ 65 to 70 దాకా 70 వరకు వచ్చేదానికైతే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది లాంగ్ టర్మ్లో మనం హోల్డ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే మన పటేల్ ఇంజనీరింగ్ అనేది ఇంకొక స్టాక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మొన్న రీసెంట్గా అంటే ఫ్రైడే రోజు అరౌండ్ 7% అప్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే వీళ్ళకు ఆర్బిఎన్ఎల్తో ఒక ఎంఓఐ అయితే కుదుర్చుకున్నారు ఫ్రెండ్స్. కొన్ని రైల్ వ్యాగన్స్, రైల్వే సిస్టమ్, కోచెస్, వీల్స్కి సంబంధించిన స్పేర్స్ అన్నీ కూడా వీళ్ళకి సప్లై చేయడానికి వీళ్ళైతే ఒక ఎంఓఐ అయితే కుదుర్చుకున్నారు ఫ్రెండ్స్ పటేల్ ఇంజనీరింగ్ ఆర్బిఎన్ఎల్ తోటి. సో దానివల్ల స్టాక్ అయితే 7% ప్లస్లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఫ్రైడే రోజు. అలాగే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ చూసినట్లయితే 4,831 క్రోర్స్ ఉంది. కరెంట్ ప్రైస్ 57.2 రూపీస్ ఉంది ఫ్రెండ్. 52 హై తీసుకుంటే 79 రూపీస్ ఉంది. లో వచ్చేసి 40 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. మంచి ప్రైస్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. స్టాక్ పీ అయితే చాలా లోలో ఉంది, 21. బుక్ వాల్యూ వచ్చేసి 40.8, ఆర్ఓసి 13.9%, ఆర్ఓఐ వచ్చేసి 7%, ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ ఇన్వెస్టర్లను చూసినట్లయితే వీళ్ళైతే క్రమంగా వీళ్ళ యొక్క సెప్టెంబర్ 2021 నుంచి ఇప్పటివరకు కూడా వీళ్ళ వాటాని తగ్గించుకుంటూ వస్తున్నారు. సెప్టెంబర్ 2021లో 54.6% ఉంటే ప్రజెంట్ 36.11% ఉంది. ఆల్మోస్ట్ 20% వీళ్ళు తగ్గించుకున్నారు ఫ్రెండ్స్. 18% వీళ్ళు వాటాని తగ్గించుకున్నారు. అదే వాటా దాంట్లో కొంత వీళ్ళు ఎఫ్ఐఎస్ అయితే ఆల్మోస్ట్ 3.6%, 68% వీళ్ళు వాటా ఉంది ఫ్రెండ్స్. డిఐఎస్కి వచ్చేసేసి 6.22% ఉంది. పబ్లిక్ వచ్చేసి 49% ఉంది. అదర్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, హెచ్ఎన్ఐస్ వీళ్ళకి 4.09% ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ క్వార్టర్ రిజల్ట్ చూసినట్లయితే వీళ్ళకి మంచి రిజల్ట్సే వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళు మార్చి 24లో 190 క్రోర్స్ ఉంటే జూన్ 24కి వచ్చేసరికి 83 క్రోర్స్ ఉంది. సో మార్చిలో కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ అవడం వల్ల వాళ్ళకి 190 క్రోర్స్ అయితే వచ్చింది. ఇప్పుడు 83 క్రోర్స్ అంటే మనం డిసెంబర్ లాస్ట్ ఇయర్ 23 మార్చ్తో కంపేర్ చేసినట్లయితే అక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడలేదు. బట్ లాంగ్ టర్మ్లో చూసినట్లయితే జూన్ 2021 చూసినట్లయితే అప్పుడు 9-10 క్రోర్స్ ఉన్నది ఇప్పుడు 83 క్రోర్స్కి వచ్చింది ఫ్రెండ్స్. అంటే వీళ్ళ సేల్స్ గ్రోత్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే కంపెనీ చార్ట్ చూసినట్లయితే 52 వీక్ హై నుంచి ఆల్మోస్ట్ ఇది 30 to 40% డౌన్ 30% డౌన్ అయినట్టు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో మనం దీన్ని బై చేసి హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి
అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో ఇది ఒక మల్టీ బ్యాగర్గా మారేదానికి అవకాశం కనిపిస్తుందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా బై చేయాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క అడ్వైస్ తీసుకొని బై చేయండి ఫ్రెండ్స్. తక్కువ క్వాంటిటీలో బై చేస్తూ హోల్డ్ చేస్తూ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తేనట్టయితే మంచి రిటర్న్స్ రావడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.